జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా, నీరుడు కురిసిన హిమ సమూహమేనా? భారత రాజ్యాంగాధికరణ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చివేసిన చరిత్రకు 5 ఆగస్టు 2026న 7 సంవత్సరాలు పూర్తవుతాయి. రానున్న ఈ 7వ వార్షికం సందర్భంగా జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరించాలన్న డిమాండ్ను పునరుద్ఘాటించేందుకు ఆ కేంద్రపాలిత ప్రాంత అధికారిక పక్షం నేషనల్ కాన్ఫరెన్స్ ఈ నెల 20న న్యూఢిల్లీలో ఒక నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఎన్సీకి పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ నుంచి తోడ్పాటు లభించలేదు. ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు ఎన్సీ నిరసన పట్ల ఉదాసీనత చూపాయి. అసలు ఈ జూలై 20న న్యూఢిల్లీలో ఆ కార్యక్రమం నిర్వహించడమే వివేకవంతమైన నిర్ణయం కాదు. ఎందుకంటే అదే రోజున కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు విద్యార్థులు, యువజనులు ఢిల్లీ వీధుల్లో పోటెత్తారు. పోలీసులు వారి పట్ల పాశవికంగా ప్రవర్తించారు. ఆ రోజు మీడియా దృష్టంతా ఈ నిరసన ప్రదర్శన, పోలీసులు దాన్ని అణచివేసిన తీరుపైనే కేంద్రీకృతమై ఉన్నది. జూలై 20 నిరసనతో జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ మళ్లీ ప్రజల్లో పెద్ద చర్చనీయాంశమవుతుందని నేషనల్ కాన్ఫరెన్స్ ఆశించింది. అయితే ఆ నిరసన ప్రభావశూన్యంగా మిగిలిపోయింది. అయినప్పటికీ ఆ అపరిష్కృత డిమాండ్ దేశం ముందు ఒక అతి ముఖ్యమైన ప్రశ్నగా ఉన్నది. భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్రాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా తగ్గించి వేయడమనేది ప్రప్రథమంగా జమ్మూ కశ్మీర్ విషయంలోనే జరిగింది. ఆగస్టు 5, 2019న ఇది సంభవించినప్పుడు కశ్మీర్కు రాష్ట్ర హోదాను సాధ్యమైనంత త్వరలో పునరుద్ధరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మాటను అందరూ విశ్వసించారు. అయితే 7 సంవత్సరాలు గడిచినా ఆ వాగ్దానం ఒక మాటగా మాత్రమే మిగిలిపోయింది. ఈ దురదృష్టకర పరిణామం ఆ ప్రాంత ప్రజలకే కాకుండా ప్రజాస్వామికవాదులైన సమస్త భారతీయులకు దిగ్భ్రాంతి, వ్యాకులత కలిగిస్తోంది అనడంలో సందేహం లేదు. కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయమై కేంద్ర ప్రభుత్వ వాగ్దానాల వివరాలను ఏప్రిల్ 2024లో కశ్మీర్ టైమ్స్ అనే స్వతంత్ర వెబ్సైట్ ప్రచురించింది. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన అధికరణ 370ని రద్దు చేసిన 2 నెలలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పోలీసు అధికారులతో సమావేశంలో మాట్లాడుతూ సాధారణ పరిస్థితులు నెలకొన్న వెంటనే కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని చెప్పారు. అదే ఏడాది డిసెంబర్లో రామ్ మాధవ్ కశ్మీర్కు త్వరలోనే రాష్ట్ర హోదా పునరుద్ధరణ అవుతుందని ఉద్ఘాటించారు. ఫిబ్రవరి 2021లో కశ్మీర్కు తగిన తరుణంలో పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. అక్టోబర్ 2021లో కశ్మీర్ను సందర్శించిన అమిత్ షా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే కశ్మీర్కు రాష్ట్ర ప్రతిపత్తినిస్తామని ఉద్ఘాటించారు. జనవరి 2022లో అమిత్ షా ఇలా చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రారంభమైంది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. కశ్మీర్లో పరిస్థితులు యథాస్థితికి వచ్చిన వెంటనే రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని లోక్సభకు హామీ ఇచ్చాను. 13 నెలల అనంతరం ప్రభుత్వ అనుకూల టీవీ ఛానల్ ఒకదానికి ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన వెంటనే కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని స్పష్టంగా చెప్పాను అని అమిత్ షా అన్నారు. 2022లో జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. జమ్మూ ప్రాంతంలో 6 కొత్త నియోజకవర్గాలు ఏర్పడగా కశ్మీర్ లోయలో 1 మాత్రమే అదనంగా ఏర్పడింది. 2024 సెప్టెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. 4 నెలల ముందే ఉధాంపూర్, దోడాలో ఆ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల అనంతరం కశ్మీర్కు రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజనతో ప్రత్యర్థి పక్షాల ఓట్లు చీలిపోయి తమకు లబ్ధి చేకూరుతుందని మోదీ, అమిత్ షాలు విశ్వసించారన్నది స్పష్టం. అయితే వారి విశ్వాసం వమ్మైంది. ఇండియా కూటమి గెలుపును అడ్డుకోవడంలో వారి వ్యూహాలు విఫలమయ్యాయి. మొత్తం 90 నియోజకవర్గాల్లో 49 ఇండియా కూటమికి దక్కాయి. వీటిలో 42 నేషనల్ కాన్ఫరెన్స్ గెలిచిన స్థానాలు. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల తీర్పును గౌరవించేందుకైనా కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై చిత్తశుద్ధి చూపారా? లేదు. కశ్మీర్కు రాష్ట్ర హోదా తప్పక ఇస్తామని మార్చి 2025లో అమిత్ షా న్యూఢిల్లీలో అన్నారు. అదే ఏడాది అక్టోబర్లో కూడా తగిన సమయంలో కశ్మీర్కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని ఆయన చెప్పారు. ఈ హామీల్లో ఏ ఒక్కదానిని నెరవేర్చలేదని మరి చెప్పనవసరం లేదు. ఆ వాగ్దానాల్లోని భాషను నిశితంగా పరిశీలించండి. ఉద్దేశపూర్వకంగానే అది అస్పష్టంగా, సందిగ్ధంగా ఉన్నట్లు అర్థమవుతోంది. సాధారణ పరిస్థితులు, త్వరలో, సరైన సమయంలో, తగిన తరుణంలో వీటిల్లో ఏ ఒక్కటైనా ఎట్టకేలకు ఆసన్నమైందని ఎవరైనా ఎలా నిర్ణయించగలరు? కశ్మీర్కు న్యాయబద్ధమైన పూర్తిస్థాయి రాష్ట్ర హోదా పునరుద్ధరణను జాప్యం చేసేందుకే పాలకులు ఇలా మాట్లాడుతున్నారనేది స్పష్టం. 2019 ఆగస్టు నుంచి జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రజాస్వామిక హక్కులను న్యూఢిల్లీ పాలకులు పూర్తిగా అలక్ష్యం చేస్తున్నారు.
ఈ జూలై తొలి రోజుల్లో అనంతనాగ్లో ఉగ్రవాద దాడిలో పోలీస్ కానిస్టేబుల్ ఒకరు చనిపోయారు. ఆ ఘటనకు బాధ్యులు అనే ఆరోపణతో 2500 మందిని అరెస్ట్ చేశారు. కశ్మీర్లో ప్రజాస్వామిక హక్కులపై మోదీ ప్రభుత్వానికి ఇసుమంత గౌరవం కూడా లేదనడానికి ఇంతకంటే మరో తార్కాణమేముంటుంది? ఒక వ్యక్తి దుర్మరణానికి ఇన్ని వేల మందిని నిందితులుగా పరిగణించడం న్యాయమేనా? ఇంతమంది పౌరులను ఒక వ్యక్తి హత్య కేసులో అనుమానించడానికి భారత రాజ్యాంగానికి ఏ వ్యాఖ్యానం సమ్మతిస్తుంది? రాజ్యాంగపరమైన ఈ ప్రశ్నకు సమాధానం లభించదు. ఎందుకంటే అది స్పష్టంగా పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. సందేహం లేదు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 64% మంది ఓటర్లు తమ ప్రజాస్వామిక హక్కును వినియోగించుకున్నారు. కశ్మీర్లో ఇది రికార్డు స్థాయి పోలింగ్. జమ్మూ కశ్మీర్ ప్రజలు బహుళ పార్టీ ప్రజాస్వామ్యాన్ని గట్టిగా కోరుకుంటున్నారని, కనుకే మున్నెన్నడూ లేని విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొన్నారని స్పష్టమవుతోంది. నేషనల్ కాన్ఫరెన్స్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తోంది. అయినా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఆ ప్రజా తీర్పును ధిక్కరిస్తోంది, అపహసిస్తోంది. కశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు తిరస్కరిస్తోంది. (1950, 2019) సంవత్సరాల మధ్య జమ్మూ కశ్మీర్ భారత గణతంత్ర రాజ్యంలో ఒక పూర్తి స్థాయి రాష్ట్రంగా ఉన్నది. అదే కాలంలో భారత్లో అంతర్భాగాలుగా ఉన్న 9 హిమాలయ ప్రాంతాలు రాష్ట్ర ప్రతిపత్తిని సాధించుకున్నాయి. అప్పటి వరకు ఆ ప్రాంతాలకు రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించడం అనేది ఆచరణీయం కాని విషయంగా భావించేవారు. ఆ రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ, సిక్కిం, త్రిపుర, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్. గమనార్హమైన విషయమేమిటంటే ఈ 9 రాష్ట్రాల్లోనూ జమ్మూ కశ్మీర్లో కంటే తక్కువ జనాభా ఉన్నది. నిజానికి పలు హిమాలయ రాష్ట్రాల్లో చాలా తక్కువ జనాభా మాత్రమే ఉన్నది. అయినా ఆ ప్రాంతాలన్నీ రాష్ట్ర ప్రతిపత్తిని పొందాయి. ప్రజాస్వామికంగా ఎన్నికైన వాటి ప్రభుత్వాలు నిజమైన అధికారాలు చెలాయిస్తున్నాయి. మరి జమ్మూ కశ్మీర్లో ఆగస్టు 2019 నుంచి ప్రజాస్వామికంగా ఎన్నికవని లెఫ్టినెంట్ గవర్నర్ ఒక వైస్రాయ్లా పరిపాలిస్తున్నాడు. న్యూఢిల్లీ పాలకులకు విధేయంగా వ్యవహరిస్తున్నాడు. ఇదేమి ప్రజాస్వామ్యం? కశ్మీర్ ప్రజలు నిజమైన ప్రజాస్వామ్యానికి అర్హులు. మరి వారెందుకు వివక్షకు గురవుతున్నారు? ఈ ప్రశ్నకు సమాధానమివ్వడం కష్టమేమీ కాదు. ఆ 8 హిమాలయ రాష్ట్రాలు ఏ ఒక్కదానిలోనూ ముస్లింలు మెజారిటీగా లేరు. జమ్మూ కశ్మీర్లో మాత్రమే ముస్లింలు అధిక సంఖ్యాకులుగా ఉన్నారు. ప్రధానమంత్రి, హోంమంత్రి అవధులు దాల్చిన హిందుత్వ భావజాలం ముస్లింలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మాత్రమే పరిగణిస్తున్నది. ఈ మత మైనారిటీలు అధిక సంఖ్యాకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండాల్సిందేనని నిర్దేశిస్తున్నది. భారత గణతంత్ర రాజ్య పూర్తిస్థాయి పౌరులుగా వారిని ఎంచదు, గౌరవించదు. జమ్మూ కశ్మీర్కు రాష్ట్ర ప్రతిపత్తి పునరుద్ధరణను కేంద్రం నిరాకరిస్తూనే ఉన్నది. ఒక సహేతుకమైన డిమాండ్ను అదే పనిగా తిరస్కరించడం జాతి శ్రేయస్సుకు ఎలా దోహదం చేస్తుంది? ఆ తిరస్కరణ హానికరమైన మెజారిటీవాద పాలనా విధానాలను బలపరుస్తూ భారత రిపబ్లిక్ సమైక్యత, సమగ్రతకు ఆటంకమవుతోంది.